హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ పాయింట్స్ పై మామూలుగా. సో ఈరోజు మా డే 2 దండేలి గోకర్ణ ట్రిప్. సో ఎర్లీ మార్నింగే 4 o'clock అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే గోకర్ణకి స్టార్ట్ అయిపోయాం. మా వేలో మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా దండేలి మొత్తం. సో చాలా ప్లెజెంట్గా ఉంది, వెదర్ అంతా చాలా బాగుంది అసలు. సో మేము అలా మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము, టెంపో ఎక్కాం. అలా నెక్స్ట్ విభూతి వాటర్ ఫాల్స్ కానీ మేము స్టార్ట్ అయ్యాం ఫస్ట్. సో అక్కడ నుంచి 5 hours మేము విభూతి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాము. మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్కి ఆగాము, ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. సో అలా మార్నింగ్ 6 o'clock ఎక్కితే అరౌండ్ 10:30కి విభూతి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత బస్ దిగిన తర్వాత అక్కడ నుంచి 1 kilometer ఉంటుంది, ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట విభూతి వాటర్ ఫాల్స్కి. 10:30 అయినా సరే చాలా ఎండ ఉందండి, చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. మాకైతే చుక్కలు కనిపించాయి. అసలు డే 2 ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సరే కదా అని విభూతి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. ఎక్కుతూనే ఉన్నాము. మా అక్క అయితే అస్సలు ఎక్కలేకపోయింది. చాలామంది అక్కడ మెట్ల మీద కూర్చొని రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. అలా ఎక్కుతూనే ఉన్నారు. అందరూ ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా చిన్న వాటర్ ఫాల్స్, అది చాలా చిన్న దారి వస్తుంది, మరి అంత పెద్దగా ఏమైతే ఫాల్స్ రావట్లేదు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అండ్ అక్కడ దిగడానికి కూడా వీలుగా లేవు, ఆ నాచు అవన్నీ ఉన్నాయి రాళ్ళ మీద, ఎవరు ఎక్కడ పడిపోతారని చాలా భయపడ్డాము. మేమైతే వాటర్లోకి దిగలేదు, ఎందుకంటే చాలా చిరాగ్గా ఇరిటేటింగ్గా ఉంది. అక్కడ అందరూ జనాలు చాలామంది ఉన్నారు. సో మేము నీటిలో దిగకుండా బయట ఫొటోస్ దిగేసి అలా అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చున్నాం అనమాట. సో మాతో వచ్చిన టీం కొంతమంది అందులో వాటర్లో దిగి స్నానాలు చేసి రెడీ అయ్యారు. సో అలా రెడీ అయిపోయిన తర్వాత అగైన్ 1 kilometer ట్రెక్ చేసుకుంటూ మళ్ళీ మా పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడ కూల్ డ్రింక్స్ అవి కొనుక్కొని, ఎందుకంటే చాలా ఎండగా ఉంది కదా, సో అలా కూల్ డ్రింక్స్ అవన్నీ కొనుక్కొని రిటర్న్ అయితే మేము విత్ వాటర్ ఫాల్స్ నుంచి మా టెంపో వరకు చేరుకున్నాం. సో ఇన్ బిట్వీన్ ఆ వీడియో అంతా చూసేద్దామా. అక్కడ నుంచి మా గైడ్ అయితే హోనావర్ తీసుకెళ్తానన్నాడు, కానీ మేము హోనావర్ వద్దని చెప్పాము. ఎండలో బోటింగ్ చేయడం చాలా కష్టం, వద్దు అని చెప్పి డైరెక్ట్గా మురుడేశ్వర్కి తీసుకెళ్ళమని చెప్పాము. ఎందుకంటే మురుడేశ్వర్ వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయ్యిద్ది. ఒకవేళ మేము హోనావర్ బోట్ రైడ్కి వెళ్ళాలి అనుకుంటే, బట్ 6 అయిన తర్వాత మేము అక్కడ మురుడేశ్వర్ టెంపుల్ చూడడానికే కదా మెయిన్ వెళ్ళేది మనం. సో శివయ్య స్టాచ్యూ మనం చూడలేము అని చెప్పి మేము అల్లిగానే తీసుకెళ్ళమని చెప్పాం. సో అందుకని మేము విభూతి వాటర్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో నెక్స్ట్ మురుడేశ్వర్ టెంపుల్కి అరౌండ్ 3:30 కల్లా రీచ్ అయ్యామన్నమాట. సో వెళ్ళిన తర్వాత చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఫొటోస్లో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు కదా. సో చాలా ఎక్సైట్ అయ్యాం అందరం.
బాగా అయింది దర్శనం కూడా. సో వెళ్ళగానే మేము ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళిపోయాము. ఒక 20 మినిట్స్ దర్శనం పట్టింది. అండ్ నెక్స్ట్ శివయ్య స్టాచ్యూ చూడడానికి మనం 18 ఫ్లోర్స్ ఎక్కాలి. ఐ మీన్ లిఫ్ట్ ఉంటుంది, దానికి 20 రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట. సో ఆ టికెట్ తీసుకొని 18 ఫ్లోర్స్ వెళ్ళి మొత్తం వ్యూ చూడొచ్చు. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం 18 ఫ్లోర్స్ ఏముంటుందో, ఓపెన్ టాప్ ఉండి మొత్తం అంతా వ్యూ చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఒక 20 మినిట్స్ ఆ లైన్లో నిల్చొని లిఫ్ట్ కోసం లైన్లో నిల్చొని వెయిట్ చేసి మరీ వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ చూస్తే ఏం లేదు, ఒక విండో ఓపెన్లో ఉంది. ఆ విండో ఓపెన్లోంచి మనం దాన్ని చూడడం, మురుడేశ్వర్ మొత్తం వ్యూ చూడడమే అనమాట. కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యాము. అండ్ విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఈవినింగ్ సన్సెట్ అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ బీచ్ వైబ్స్ అన్నీ. సో అక్కడ కొంచెం ఎంజాయ్ చేసాం. అండ్ మొత్తం మురుడేశ్వర్ టెంపుల్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత 6:30 కల్లా రిటర్న్ మేము ఉండే బీచ్ స్టేకి అయితే వెళ్ళామన్నమాట. సో బీచ్ స్టే అంటే అది శాండిల్వుడ్ బీచ్ రిసార్ట్ సంథింగ్ అని చెప్పి అక్కడ మనం బీచ్ రిసార్ట్ ఉంటుంది. ఆ బీచ్లోనే మీరు క్యాంపింగ్ ఇస్తాం మేము. సో ఆ టెంట్స్లో మీరు పడుకోవాలి, మీకు బెడ్షీట్స్ అవన్నీ తెచ్చుకోమని ముందే చెప్పాం కదా అని చెప్పి మా టూర్ గైడ్ అన్నాడనమాట. సో మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి బీచ్ ఇది అది అనుకుంటూ ఫుడ్ ప్యాక్ చేయించుకొని వెళ్ళి అక్కడే తిందామని అందరం ప్లాన్ వేసుకొని, సో ఫుడ్ అయితే ప్యాక్ చేయించుకొని మేము రిటర్న్ టు రిసార్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదే మేము ఉండే స్టే అయితే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయమన్నాడు గైడ్. వెయిట్ చేసిన తర్వాత క్యాంప్ చూపిస్తాము అని చెప్పాడనమాట. సరే కదా బీచ్లో అని చాలా ఎక్సైటింగ్గా అందరం అలా ఎదురు చూస్తూ ఉంటే ఒక అతను వచ్చి ఇవే మీ క్యాంప్ స్టే అన్నాడు అనమాట. అవి ఏంటంటే కింద ఒక సిమెంట్ గట్టులా కట్టి దాని మీద వరుసగా క్యాంప్స్ వేశారు, లైక్ టెంట్స్ వేశారనమాట. సో ఏంటి బీచ్ అన్నాడు, బీచ్ కనిపించట్లేదు, లైట్స్ లేవు, ఏం లేవు, ఇలా ఉంది అనుకొని చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అసలు మార్నింగ్ అంతా రెస్ట్ లేదు, తిరుగుతూనే ఉన్నాము. అట్లీస్ట్ నైట్ అన్నా పడుకుందాం మంచిగా అంటే ఆ టెంట్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి. సో మాకు ఇంకా ఏ స్కోపు లేక అక్కడ రూమ్స్ ఉంటే అవైలబుల్. సో 1500కి ఒక బ్యాంబూ హట్స్ ఉన్నాయన్నమాట. సో అవి తీసుకున్నాం. అందులో కొంచెం ఏదో ఒక టేబుల్ ఫ్యాన్ లాంటిది ఒకటి ఉంది.
అట్లీస్ట్ పడుకున్న 4 అవర్స్ అయినా ప్రశాంతంగా పడుకుందాం కదా అన్నట్టు ఈ బ్యాంబూ హట్ అయితే మేము 1500 తీసుకున్నాం. మిగతా వాళ్ళందరూ ఆ టెంట్స్లోనే పడుకున్నారు. అవైతే ఫుల్ స్మెల్ వచ్చేసాయి తడిచిపోయి. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఒకవేళ చూస్ చేసుకునేటప్పుడు అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. స్వదేశీ ట్రావెలర్ని చూస్ చేసుకోండి. ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అవి 3500 4000 అలా చెప్పారు. సో అందుకని మేము చెప్పి మేము ఇవేం తీసుకోలేదు. ఒక 4 అవర్స్కి ఎందుకు మనీ వేస్ట్ చేయడం, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కదా అని చెప్పి మేము ఇలా 1500లో తీసుకోవాలా వద్దా అని చాలాసేపు 1 అవర్ ఆలోచించి అప్పుడు తీసుకున్నాము. సో అలా మా డే 2 అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే మార్నింగే 5 o'clock లేచి గోకర్ణ మొత్తం డేకి అయితే స్టార్ట్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో.